జెట్ ఎయిర్వేస్ రోయ్ లోపల సూపర్ కలరింగ్. నాకంటే వెనకాల ఆఫీసులో జాయిన్ అయ్యి నాకంటే ముందు ఫ్లై అయిపోతున్నావురా. హ్యాపీ జర్నీ సార్. యా కమాన్ అరవింద్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ సార్. సారీ సార్, సారీ. నో ప్రాబ్లం. ఓకే ఓకే. వాష్రూమ్ రే, నేను వెళ్ళి షర్ట్ మార్చుకొస్తాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను రోయ్. Passengers traveling from Hyderabad to Bangalore on Jet Airways flight 9W518, please pass through the security check immediately. Thank you. ఏంట్రా సడన్ గా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చావు? మనం ఊరు వెళ్తున్నాం. నువ్వు వైజాగ్కి, నేను బెంగళూరు. బెంగళూరు ఎందుకురా? అర్జున్గా వెళ్తున్నాను, అరవింద్గా వస్తాను. తప్పురా, తప్పు. తప్పే. నేను అర్జున్ కాదు, అరవింద్. Last call for the passengers ఈ traveling flight from 1 hour తర్వాత. Hyderabad to Bangalore in Kingfisher Airlines flight IT434. Please pass Arvind, through the security check. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంట్రా? టైం అవుతుంది. ఓహో సారీ రా. ఆల్ ద బెస్ట్. ఓకే బాబు, బాబు, ఇందాక మీరు మాట్లాడారే, నా ఫ్రెండ్ అరవింద్. ఏమీ లేదు. కలకత్తాలో మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు బాగా తెలుసు. సడన్ గా ఎయిర్పోర్ట్ లో చూశాను. అతని నెంబర్ ఉంటే. ఫోన్ నెంబరే కదా? అవును. ఓకేనా, వస్తానండి. ఫ్లైట్లో ఉన్నారా? స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు, గంట తర్వాత ట్రై చేయండి. సార్, ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోవడానికి డ్రైవర్ గా నేను వస్తాను. ఈసారి ఏంటి సార్ మీరు వచ్చారు? వచ్చేది హైదరాబాద్ మేనేజర్ కదా. అది కాదులేండి, ఆ వచ్చేది లేడీ మేనేజర్. పేరు అమరావతి. ఐ థింక్ షీఈస్ హైట్ 5'6", ఫేర్ కలర్, లాంగ్ హెయిర్, టోటలీ అల్టిమేట్. స్ట్రైట్ గా ఉన్న దగ్గరికి వచ్చి హలో అంటే. హలో అమరావతి. ఎక్కడ సార్? ఎక్కడ 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 ఎక్కడ? ఇక్కడే ఐఎమ్ అమరావతి. లంచ్ ఎప్పుడు? మీటింగ్కి వచ్చారా, ఈటింగ్కి వచ్చారా? మీరు ఇలా ఫైటింగ్ రావడం ఏం బాగోలేదు. పేరు? రవి. ఓ వెరీ స్ట్రేంజ్ నేమ్. ఏంటి స్ట్రేంజ్ నేమా? వీడు అమరావతిని పెట్టుకోవచ్చా? తప్పేడా మొహం వేసుకుని వీడు. హైదరాబాద్ మేనేజర్ అమరావతి అంట. అవును సార్, ఇప్పుడే లోపలికి వెళ్ళింది. సూపర్ ఫిగర్ సార్. Excuse me, sir. Keep your mobiles here. ఓకే. హలో, ఫోన్ చేయమంటలా, అక్కడ పెట్టమంటుంది. సైలెంట్ లో పెడుతున్నా. జాడతమ్మా, సెల్ ఫోన్ బాగుంది కదా నొక్కావు. సార్, బెంగళూరులో ఏం దొరుకుతాయండి? ఏమీ దొరకవు, అన్ని కొనుక్కోవాలి. అరే భలే జోకేశారండి, నవ్వు రాలేదు కానీ. ఇక్కడ స్పెషాలిటీ ఏంటండి? మగాళ్ళ పేరు మగాళ్ళే పెట్టుకోవాలి. Sir, your mobile is continuously ringing. అదేంటి, ల్యాండ్ లైన్ నంబర్ ఎవరిది? అమ్మో, నందిని కూడా చేసింది. లంచ్ టైంలో చేస్తానన్నావు. చేశానుగా లంచ్. నేను పెట్టేస్తున్నాను. ఏంటి ముద్దా? బుద్ధి లేదు. అదేంటి, నిన్నెందుకు లవ్ చేస్తాను? నా కోపం తెప్పించుకో. కోపంలో చాలా అందంగా ఉంటా తెలుసా? ఇలా మాట్లాడితే పడిపోతాను అనుకుంటున్నావా? తర్వాత తర్వాత ఏంటి, మాట మారుతున్నావా? తర్వాత నేను చెప్తాను. 5 minutes లో రెడీ అయ్యి వచ్చేయాలి. మందుకు టైం అయింది. బిల్లు కట్టేవాళ్ళు లేరనుకో, ఆయన నన్ను కట్టేస్తాడు. ఓకే ఓకే. వెళ్ళు. బాబు బిల్ రాజా,
అవునా? వారి నీ ఫోన్లు తగలయ్యా. పెళ్ళి అవ్వక ముందు ఓ మాట్లాడుకుంటారు, పెళ్ళి అయ్యాక అస్సలు మాట్లాడుకోరు. సరే బ్రదర్. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ డబుల్ యాక్షన్. అంటే డబుల్ యాక్షన్ అంటే 2 కెమెరాలు పెట్టి షూటింగ్ చేస్తారా? ఈ షూటింగ్ చూడాలరా సార్. ఒక్కసారి పేపర్ ఇస్తారా సార్? వీడు చదువుతాడా మొహానికి అడ్డు పెట్టుకున్నా? తర్వాత బార్లు మూసేస్తారమ్మా. నువ్వు పెట్టే అమ్మా. ఈ ఫోన్కి బ్యాటరీ సరిపోదురా, కార్ బ్యాటరీ కొనుక్కొని వేసుకో. అదా అయ్యో తెల్లారిందే. హలో, ఎవరు? అరవిందా? అవును. బెంగళూరులోనే ఉన్నావా? అవును, మీరెవరు? నేను రా, మీ తాతని. తాత? వైజాగ్ రఘుపతి తాత. తాతయ్య మీరా? ఎలా ఉన్నారు? అర్జున్ ఎలా ఉన్నాడు? ఇప్పుడు కూడా నేను వెతుకుతూ బెంగళూరుకే వచ్చాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రాణానికే ప్రమాదం. అరవింద్, ఏమైంది? అర్జున్ దగ్గర జాగ్రత్తగా ఉండు, నీ చెప్పింది గుర్తుందిగా? బాగున్నావమ్మా? ఏంటి ఇంత పొద్దున వచ్చావు? పెళ్లి కాదు, ఫస్ట్ బెంచ్ వచ్చాయి ఆంటీ. అమ్మ వాళ్ళు మీకు ఇచ్చిరమ్మన్నారు. బుజ్జి తీసుకో, జాగ్రత్త పట్టుకో. అరవింద్ చేరేనని ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోనే లేదు. రాత్రి నేను ట్రై చేస్తే ఆఫ్ లో ఉంది. నీకేమైనా చేశాడమ్మా? నిన్న సాయంత్రం కూడా చాలాసేపు మాట్లాడారు ఆంటీ. ఈ రోజు వస్తానన్నాడే. వెల్కమ్ వెల్కమ్. ఇవ్వు. ఏంటి? ఏంటా? సర్ప్రైజ్ గిఫ్ట్ కొన్నాను, ఎయిర్పోర్ట్కి వస్తే ఇస్తానా? చెప్పానా? నువ్వెప్పుడైనా నిజం చెప్పావా? నేనే చూసుకుంటా. హాయ్, హ్యాండిక్యాప్. ఇదే నా సర్ప్రైజ్ గిఫ్ట్. చూద్దాం. వద్దు. ఏ, నేను చూడకూడదు ఏదన్నా ఉందా? నేనేం అనుకోలే.
నాకేం నచ్చుతుందో అరవింద్కి బాగా తెలుసు. మై స్వీట్ అరవింద్. చెప్పానుగా అర్జున్గా వెళ్ళి అరవింద్గా వస్తానని. ఇక్కడ నుంచి అరవింద్ నేనే, వాడలేడు. రే అర్జున్, వాడిని ఏం చేసావురా? అరవింద్ని ఏం చేసావురా? నువ్వేం చేసావు తాత? ఏం చేసావు? ఎందుకు ఇలా చేసావు తాత? నిన్నెంత నమ్మాను. బతుకున్నవాడు చనిపోయాడని నన్ను మోసం చేసావు, అయినా నిన్ను నమ్మాను. నేను అరవింద్గా మారుతున్నాను, నేను వాడిని ఉండనివ్వనని నీకు మాత్రమే చెప్పాను. ఎందుకు? నన్ను అర్థం చేసుకుంటావు, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. లేదు, ఇన్నాళ్ళు నీకు కావాల్సిన వాడిని నేను అక్కున్నా అనుకున్నాను. నీకు వాడు కూడా కావాలి. అమ్మ కూడా అలానే చేసింది. అయ్యో, నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నా వల్ల నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు? ఎవరు మోసం చేయలేదు. నేను కావాలి, నేను మాత్రమే కావాలనుకున్నారు ఎవ్వరూ లేరు. నేను బతకను, నేను బతకను. ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతాను. తలుపు తీరా అర్జున్, నా మాట వినరా. తలుపు తీరా అర్జున్, నా మాట వినరా అర్జున్. అయ్యో వద్దురా, అయ్యో వద్దు వద్దు, అయ్యో నా మాట విను అర్జున్. తలుపు తీరా, తలుపు తీరా. అర్జున్, అర్జున్, ఎందుకు ఇలాంటి పని చేశావు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను రా, చచ్చిపోతాను. ఎందుకురా ఇలా చేసావు? ఏం చేయమంటావు తాత? నందిని పరిచయం అయ్యాక నేను పోగొట్టుకునే జీవితం తిరిగి వచ్చిందని చాలా సంతోషపడ్డా. కానీ ఆ సంతోషం నిజం కాదంటే తట్టుకోలేకపోయింది తాత. నా లైఫ్లోకి వాడు ఎంటర్ అయితే అందరూ ఒప్పుకున్నారు. అదే పని నేను చేస్తే తప్పు అంటున్నావు. దయచేసి ఈ విషయం మర్చిపో తాత. అందరూ నన్ను అరవింద్ అని అనుకుంటారు. నువ్వు నిజం చెప్తే వాళ్ళకి అరవింద్ లేడు, నీకు అర్జున్ ఉన్నాడు తాత. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు తాత, ప్లీజ్ తాత. నువ్వు బయటపడితే నేను బతకలేను తాత. నాకు నందిని కావాలి తాత. తాత ప్లీజ్ తాత, ఎవరికి చెప్పొద్దు తాత. ఎవరికి చెప్పనురా తాత, ప్లీజ్ తాత. ఎవరికి చెప్పనురా, ఇప్పుడు ఎవరికి చెప్పనురా.